నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. రాష్ట్రంలోని రద్దీగా ఉన్నటువంటి రాష్ట్ర రహదారులను అభివృద్ధి చేయాలని చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అయితే కంకణం కట్టుకుంది. దీనికోసం ఒక ప్రణాళిక అయితే రూపొందించింది. వీటిని అభివృద్ధి చేసి వీటి మీద టోల్ ఫీజులు వసూలు చేయాలనేటువంటిది ఒక ఆలోచన. దీనికి ఈ ఆటోలు కానీ అట్లనే ద్విచక్ర వాహనాలకు కూడా నామమాత్రం టోల్ ఫీజు వసూలు చేయాలనేది ప్రజెంట్ కూటమి ప్రభుత్వం యొక్క ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. పూర్తిగా చూసి చివరిలో ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. రాష్ట్రంలో రద్దీగా ఉండేటువంటి రహదారులు ఒక 32 దాకా ఉన్నాయి. రాష్ట్ర రహదారులు అంటే నేషనల్ హైవేలు కాకుండా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్ఎన్బి పరిధి కానీ వీటి పరిధిలో ఉన్నటువంటి రహదారులు ఇవి. వీటిల్లో నిత్యం రద్దీలు ఉన్నాయి, రద్దీగా ఉంటుంది. అయితే వీటిని గత వైసీపీ ప్రభుత్వంలో సరైనటువంటి ఆలనా పాలన లేక గుంతలు పడి బాగా శిథిలావస్థకు చేరుకున్న ఈ రోడ్లు, వీటిని ఇట్లాంటి వాటిని గుర్తించి వీటిని అభివృద్ధి చేసి తద్వారా దాని మీద ఒక నామమాత్రపు టోల్ ఫీజు అనేది వసూలు చేయాలనేటువంటి ఆలోచనలో ఈ యొక్క చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ టోల్ ఫీజులు కూడా 50, 60, 100 కాకుండా ఏదో నామమాత్రపు 5, 10 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు ఈ మాత్రంగా టోల్ ఫీజులు పెట్టి, ఎక్కువ ఉండకుండా టోల్ ఫీజులు పెట్టి వీటిని అభివృద్ధికి అంటే కొంత ప్రజల భాగస్వామ్యంతో, ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ యొక్క రోడ్లను అభివృద్ధి చేయాలనేటువంటిది ప్రజెంటు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇటీవల ఈ రహదారుల ఆర్ఎన్బి శాఖ మరియు ఈ సీఎంతో జరిగినటువంటి సమీక్ష సమావేశంలో రాష్ట్ర రహదారుల అభివృద్ధికి ప్రణాళిక అయితే రూపొందించాలని ఆయన చంద్రబాబు నాయుడు అయితే ఆదేశించడం అయితే జరిగింది. దీంతో అధికారులు వీటిపై ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా వాహన రద్దీగా ఉన్నటువంటి ఎక్కువ రోడ్లకు ఎంపిక చేసి వాటిని 7 నుంచి 10 మీటర్ల మేర వెడల్పు చేసి, విస్తరించి, డెవలప్ చేసి టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు అనేది అప్పగించాలని చూస్తున్నారు. అయితే వీటిని అభివృద్ధి చేయడం కోసం ఈ అయ్యేటువంటి ఖర్చు కూడా ఈ పీపీపీ అంటే ట్రిపుల్ ప్రజలు, ప్రభుత్వము, ప్రైవేట్ భాగస్వామ్యము, ఈ లెక్కన ముగ్గురు లెక్కన వీటిని అభివృద్ధి చేయాలనేది ఆలోచిస్తుంది. తర్వాత ఈ కొంతకాలంగా నిర్వహణ వాళ్ళకే అప్పచెప్పి వాళ్ళకే నామమాత్రపు టోల్ ఫీజులు రూపంలో వసూలు చేసుకునే విధంగా అవకాశాలు కల్పించే విధంగా పరిశీలిస్తున్నారు. ఒకవేళ విస్తరణ అయ్యేటువంటి వరకు టోల్ ఫీజులు అవకాశం లేకపోతే మిగిలిన మొత్తాన్ని కూడా వైయబిలిటీ గ్యాప్ ద్వారా ఫండ్ రూపంలో ప్రభుత్వం సర్దుబాటు చేసేలాగా చూడాలని అయితే భావిస్తుంది. రాష్ట్ర రహదారుల్లో కొన్నింటికి పునరుద్ధరణకు కూడా ఈ పీపీపీ విధానం చేస్తే ఎలా ఉంటుందనేది ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి 12,542 కిలోమీటర్ల మేర రాష్ట్ర రహదారులు ఉన్నాయి. వీటిలో ఏటా వచ్చేసి 2,500 కిలోమీటర్ల మేర మళ్ళీ రిపేర్లు చేయాల్సి వస్తుంది. అంటే గత 5 ఏళ్ళలో కలిపి మొత్తం 12,542 కిలోమీటర్ల మేర ఈ యొక్క రిపేర్లు, అభివృద్ధి అనేది చేయాల్సి ఉంది. వైకాపా ప్రభుత్వం అయితే ఒక్క ఏడాదికి మాత్రమే 2,329 కిలోమీటర్ల మేర ఈ డెవలప్ చేసి తర్వాత చేతులు దులుపుకొని గాలికి వదిలేసింది. ఇందుకు గాను 2,000 కోట్ల రూపాయల బ్యాంకు నుంచి రుణం తీసుకుంది. అప్పటి వైసీపీ ప్రభుత్వం వాటిని చెల్లించేందుకు ఈ లీటర్ పెట్రోల్ మీద రూపాయి లెక్కన పెంచుతూ అట్లనే రహదారి అభివృద్ధి చెస్ అనేది విధించింది. ఏటా దాదాపు 600 కోట్ల చొప్పున 2021 నుంచి రహదారులపై అయితే ఈ యొక్క భారం వేసింది వైసీపీ గవర్నమెంట్. ప్రస్తుతం అలా కాకుండా ఆయా రహదారులను క్రమం తప్పకుండా ఏటా రెన్యువల్ చేయాలని ఈ కూటమి ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. దీంట్లో భాగంగానే ఈ యొక్క ఆర్ఎన్బి పరిధిలో ఉన్నటువంటి ఈ రోడ్లను ఒక నివేదిక తెప్పించుకొని గనుల రవాణా శాఖల ద్వారా ప్రభుత్వానికి వచ్చే రాబడి ఎంతుంది, ఈ 10% చొప్పున రహదారుల అభివృద్ధికి కేటాయించే విధంగా చర్యలు చేసుకోవాలని ఈ ప్రణాళికలు అయితే రూపొందిస్తున్నారు. అలాగైతే రహదారులన్నింటిని కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయొచ్చు అనేటువంటి నివేదిక కూడా రూపొందించారు. వాటిలో ముఖ్యంగా రాష్ట్ర రహదారులు అంటే స్టేట్ హైవేస్, వాటిని ఎస్హెచ్ అంటారు. అదే నేషనల్ హైవేస్ అంటే ఎన్హెచ్ అంటారు. స్టేట్ హైవేస్ అయితే ఎస్హెచ్ అంటారు. రాష్ట్ర రహదారులు, ఆ రాష్ట్ర రహదారుల విషయం కానీ చూస్తే శ్రీకాకుళం జిల్లాలో వచ్చేసి కళింగపట్నం, శ్రీకాకుళం, పార్వతీపురం 84 కిలోమీటర్ల రోడ్డును అభివృద్ధి చేయాలని ఒక ప్రతిపాదన ఉంది. అలాగే
శ్రీకాకుళం జిల్లాలోని చిలకపాలెం, పొందూరు, రాయగఢ్, రామచంద్రపురం రాయగఢ్ 113 కిలోమీటర్ల రహదారిని కూడా ఇది ఒక పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. అట్లనే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో వచ్చేసి భీమిలి, సబ్బవరం ఇది ఒకటి రోడ్డు, ఇది ఒకటి పరిశీలనలోకి ఉంది. అట్లనే నర్సీపట్నం, తుని 110 కిలోమీటర్లు, ఇదో కూడా పరిశీలనలో ఉంది. అట్లనే విశాఖ, కొత్తవలస, శృంగవరపుకోట, అరక రోడ్డు, ఇది ఒక 106 కిలోమీటర్లు ఈ రాష్ట్ర రోడ్డును అభివృద్ధి చేసి టోల్ ఫీజులు అనేవి వసూలు చేయాలనేటువంటి ఆలోచనలో ఉంది. అట్లనే కాకినాడ, జొన్నాడ రోడ్డు, అట్లనే రాజమండ్రి, రంపచోడవరం, ఈ భద్రాచలం రోడ్డు, అలాగే అమలాపురం, బొబ్బర్లంక రోడ్డు, అట్లాగే రాజవరం, పొదలాడ రోడ్డు, ఏలూరు, కైకలూరు రోడ్డు, అట్లానే ఏలూరు, మేడిశెట్టిపల్లి రోడ్డు, భీమవరం, కైకలూరు, ఈ యొక్క గుడివాడ రోడ్డు, గుడివాడ, కంకిపాడు రోడ్డు, విజయవాడ, నూజివీడు రోడ్డు, గుంటూరు, పచ్చూరు రోడ్డు, ఈ చీరాల ఓడరేవు నుంచి నరసరాపేట, చిలకలూరుపేట మీదుగా ఈ పిడుగురాల వరకు ఈ రోడ్డు, కావలి, కనిగిరి, ఉదయగిరి, సీతారాంపురం ఈ రోడ్డు, నెల్లూరు మరియు సైదాపురం రోడ్డు, ఇట్లానే గూడూరు, సైదాపురం, రాజంపేట రోడ్డు, మైదుకూరు, తాటిచెర్ల రోడ్డు, పులివెందుల, దనాసరపల్లి ఈ రోడ్డు, అట్లనే చాగలమర్రి, రాజంపేట రోడ్డు, అలాగే అనంతపురం, తాడిపత్రి, బుగ్గ రోడ్డు, కడప, రాజంపేట, కోడూరు, రేణిగుంట రోడ్డు, కదిరి, రాజంపేట రోడ్డు, కదిరి, జమ్మలమడుగు రోడ్డు, అట్లనే కదిరి, బెంగళూరు, ఈ యొక్క హిందూపురం రోడ్డు, దాంతోపాటు ఈ రామచంద్రపురం, రాజాం, చిలకలపాడెం, శ్రీకాకుళం రోడ్డు, పాలకొండ, కళింగపట్నం రోడ్డు, అట్లనే భీమునిపట్నం నుంచి దేవిపట్నం రోడ్డు, విశాఖపట్నం నుంచి అరకు రోడ్డు, ఇందాక చెప్పాను కదా, రాజమహేంద్రవరం నుంచి ఈ యొక్క బిక్కవోలు, సామర్లకోట, స్వాములకోట ఆడికి ఒక రోడ్డు, ఈ యొక్క చిత్తూరు దగ్గర నుంచి జంక్షన్ నుంచి రాజమహేంద్రవరం వరకు ఇదొక రోడ్డు, అట్లనే తెలంగాణ సరిహద్దు నుంచి జంగారెడ్డిగూడెం మరియు పాలకొల్లు వరకు ఒక రోడ్డు, చింతలపూడి నుంచి ఏలూరు వరకు ఒక రోడ్డు, జంగారెడ్డిగూడెం నుంచి ఈ యొక్క ఏలూరు వరకు రోడ్డు, అట్లనే ఇంతకుముందు చెప్పాను కదా, గుంటూరు నుంచి బాపట్ల వరకు ఒక రోడ్డు, తర్వాత నంద్యాల, ఈ బేస్తవారిపేట, గిద్దలూరు మీదుగా ఉండేటువంటి ఒంగోలు రోడ్డు, అట్లనే మైపాడు నుంచి నెల్లూరు వరకు ఈ యొక్క అంటే బుచ్చిరెడ్డిపాలెం మీదుగా అది ఒక రోడ్డు, ఈ గూడూరు, రాజంపేట ఇదొక రోడ్డు, తర్వాత గుడివాడ, భీమవరం రోడ్డు, ఈ ద్వారంపూడి నుంచి జంక్షన్ నుంచి మండపేట రోడ్డు, ఇట్లా ఇవన్నీ కూడా స్టేట్ హైవేలు. మొత్తం 27 మొత్తం కూడా 32, 33 ఉంటే ప్రజెంట్ కొంత డెవలప్ అయి ఉన్నాయి, మిగతాయి కొన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇవి ప్రస్తుతం వీటిని 7 మీటర్ల నుంచి 10 మీటర్ల వరకు వెడల్పు చేసి అభివృద్ధి చేసి నేషనల్ హైవేల టైపులో వీటి మీద టోల్ ప్లాజాలు పెట్టి నామమాత్రపు 5 రూపాయల నుంచి 30 రూపాయల వరకు వసూలు చేసే విధంగా, అంటే మోటార్ బైకులు, ద్విచక్ర వాహనాలకు కూడా 5 రూపాయలు వసూలు చేసే విధంగా ఆటోలకు, అట్లనే ఇంకా కార్లు ఇవి అయితే 20 రూపాయలు, 30 రూపాయల వరకు ఎక్కువ కాకుండా ఈ టోల్ ఫీజు వసూలు చేసి వీటిని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనలో ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు ఆర్ఎండ్బి అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చి నివేదికలు తయారు చేయాలని హెచ్చరించారు. మరి రాబోయే కాలంలో ఈ రోడ్లను ఎలా అభివృద్ధి చేస్తారో అనే విషయం తర్వాత మనం తెలుసుకుందాం. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.